హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. బీరకాయని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కాల్షియం అధిక మోతాదులో ఉండేలాగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. రైస్లోకైనా రోటీలోకైనా కూడా బాగుంటుందండి. టేస్టీ అండ్ హెల్తీగా బీరకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేయాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర కాస్త వేగిన తర్వాత 3-4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలోకి 2 ఉల్లిపాయలు కరెక్ట్గా సరిపోతాయండి. ఇక్కడ ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తర్వాత మనమైతే బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ బీరకాయలు అయితే తీసుకున్నాను. బీరకాయలు కట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బీరకాయలు చెక్కి తీసేటప్పుడు కంప్లీట్గా తీయకుండా అక్కడక్కడ పొట్టు అనేది ఉండేలాగా తీసుకోవాలి. అప్పుడు మనము కర్రీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత కూడా బీరకాయ అనేది గుజ్జులాగా నలిగిపోకుండా చికెన్ పీసెస్ లాగా కనిపిస్తూ ఉంటాయి, తినడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ మనము బీరకాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు మంట అనేది మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బీరకాయలు అయితే మగ్గనివ్వాలండి. ఆ తర్వాత ఒకసారి మూత తీసి అయితే చెక్ చేద్దాం బీరకాయలు మగ్గాయో లేదో అనేది. ఇక్కడ మనం గమనించినట్లయితే బీరకాయలు చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనము 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే వేసుకోవాలి. అలానే నెక్స్ట్ వచ్చేసి కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసేసుకోండి కారం అయితే. ఓవరాల్గా కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బీరకాయ ముక్కలకు పట్టేలాగా చక్కగా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మనం గెరెట్తో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కాసేపటికి ఇక్కడ మనం గమనించినట్లయితే కర్రీ అనేది ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత కర్రీలోకి పాలు పోసుకోవాలి. పాలు పోసుకునేటప్పుడు మంట అనేది కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు కాచిన పాలు అయితే తీసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. డైరెక్ట్గా పచ్చి పాలు అయితే పోయకూడదు, కాచిన పాలే తీసుకోవాలి. చిన్న గ్లాసుడు పాలు అయితే యాడ్ చేసేసుకోవాలి. పాలు అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే పెద్ద గ్లాసుడు పాలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి పాలు అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇలా పాలు పోసేటప్పుడు మనం గరిటె అయితే అస్సలు పెట్టకూడదు. పాలు పోసిన తర్వాత మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై అవనివ్వాలి కర్రీని అయితే. ఇక్కడ మనకి చక్కగా కుక్ అయిపోయిన తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనము పాలు పోస్తే విరిగిపోతాయేమో అన్న టెన్షన్ అయితే అవసరం లేదు. ఏం విరిగిపోవండి, చాలా టేస్టీగా అయితే కుదురుతుంది. యాక్చువల్గా సొరకాయలో పాలు పోసి అయితే వండుతాం కదా, అదేవిధంగా సేమ్ ప్రాసెస్లో బీరకాయలో కూడా ఇలా పాలు పోసి వండి చూస్తే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఒకటి గమనించారో లేదో కానీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఎక్కడా కూడా ఉప్పు అనేది యాడ్ చేయలేదు. నెక్స్ట్ మనము ఉప్పు అనేది యాడ్ చేసేసుకుందాం. టేస్ట్కి సరిపడా యాడ్ చేసేసుకోవాలి. ముందే మనము ఉప్పు అనేది యాడ్ చేస్తే ఒక్కొక్కసారి పాలు అనేది విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలు పోసుకొని కాస్త పాలు ఇందులో మరిగిపోయిన తర్వాత పాలు చక్కగా కాగిపోయిన తర్వాత ఈ కర్రీలోకి ఉప్పు అనేది యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మంట అనేది కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు చక్కగా ఉడికించుకుంటే ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది. కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయింది చూసారా. ఇలా కర్రీ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయిందంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమే. కాస్తంత పాలు పోసుకొని కొంచెం మసాలా పొడి వేసుకొని ఇలా బీరకాయ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి. నేను చేసినట్టు చాలా బాగుంటుంది. మరి నేను చేసిన ఈ బీరకాయ కర్రీ మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఎన్ని లైక్స్ వస్తే మన వీడియో అంత మంచిగా రీచ్ అయ్యిద్ది అనమాట. సో లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి.